హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం మిస్టేక్ కాకుండా అంటే టెన్షన్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలి చూడండి. బ్యాక్ వచ్చేసి ఇది డ్రాపు, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కేనండి. కాకపోతే ఆపోజిట్ ఉక్స్ ఉన్న సైడ్ ఏమో కాజా పట్టి ఉన్న సైడ్ ఉక్స్ పట్టి. ఇక చూడండి నడుము లూజ్ వచ్చేసి 34 అండి. 34 సైజు వచ్చినప్పుడు మనం భయపడకుండా ఎలా కట్ చేసుకోవాలి చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఉంది. అంటే 11కి మనం 4 భాగాలు అయితే కలుపుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక్క సైడే కలిపాను కాబట్టి మనకు చుట్టూ కొలత వచ్చేసి 44 సైజు అండి. 44 ఉంది అంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజు. అయితే వీళ్ళకైతే మనకి మీటర్ లైనింగ్లు 2 ఇచ్చారండి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఒక లైనింగ్ సరిపోకపోతే ఇంకో లైనింగ్ అయితే వేయండి, క్లాత్ మిగిలిన తర్వాత మాకు ఇచ్చేయని చెప్పారు. అందుకని నేనైతే ఫస్ట్ ఇక్కడైతే నేను ఎప్పుడైనా హ్యాండ్స్ తీస్తాను కదండి, హ్యాండ్స్ అయితే మనకి అపోజిట్లో ఓపెన్ అయితే మనకి అపోజిట్లో ఉండాలండి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఈ అంచులు అనేటివి అయితే మనకి అపోజిట్లో ఉన్నాయంటే కరెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడ 1/2 ఇంచు ఇలా తీసేసుకుంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది. క్లాత్ అనేది చాలా ఈజీగా కట్ చేస్తాను చూడండి. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇంత పెద్ద సైజా అని భయపడుతూ ఉంటారండి. నా దగ్గర కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే కొంచెం లైట్గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ ఇంత పెద్ద సైజ్ అయితే మేము కుట్టలేము అది ఇది అనుకుంటారు. ఏం ఉండదండి, మనం కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కుట్టామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్గా హ్యాండ్స్ అయితే ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారండి. అయితే ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకి ఎంత ఉందో చూసుకుందాము. దాన్ని బట్టి ఒక 1 ఇంచ్ అయితే పెంచుకోవాలి. ఇప్పుడు ఇదే పెద్ద సైజు అంటే ఇంకా పెంచాలంటే ఇంకా భయపడతారు కదా, అలా ఏముండదు చూపిస్తాను చూడండి. ఇది ఒక 1 ఇంచ్ అంటే 10 ఇంచ్ ఉంది కదా వాళ్ళది, ఒక 1 ఇంచ్ 11 ఇంచెస్ పెట్టాను నేను. 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా. ఇంకా పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు మనకి కుట్లకు కావాలి కాబట్టి ఇలా మార్క్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. తర్వాత చంక డౌన్ అనేది ఒక 3 ఇంచ్ 3.5 దాకా తీసానండి నేను. ఇలా లూజ్ ఇంతవరకు వస్తుంది కదా, మనం పెంచిన తర్వాత ఎక్కడికి వస్తుందో చూడండి. ఇలా ఫస్ట్ అయితే అంతవరకు వస్తుందని చూపించాను మీకు. ఎగ్జాక్ట్లీగా వచ్చిందండి, కరెక్ట్గా నేను కుట్టిన ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయింది. చూపిస్తాను మీకు ఫోటో కూడా. ఇలా ఇంతవరకు మార్క్ చేసుకుంటే మనకి పొడవు పెంచినప్పుడు లోపలికి మార్క్ చేసుకోవాలండి. లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది పొడవు పెంచుతాం కదా, పెంచినప్పుడు స్ట్రైట్గా కాకుండా కొంచెం లోపలికి మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇలా చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చంక లూజ్ కూడా ఎగ్జాక్ట్లీగా సరిపోయింది. అమ్మాయికి చంక దగ్గర అయితే చంక పేలికలు ఏం పడలేదు, మళ్ళీ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఆర్మ్ లూజ్ తక్కువగా ఉంటుంది, చెస్ట్ లూజు నడుము లూజ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెస్ట్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 44 వచ్చిందండి. మళ్ళీ నడుము లూజ్ వచ్చేసి 34. చూడండి ఎంత తేడా ఉందో మీకే తెలిసిపోతుంది. ఇలా 8 అంటే 3.5 పెట్టానండి చంక డౌన్ అనేది. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ లూజ్కి ఇలా ఉన్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా లోత్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా. చూడండి ఒక 2 ఇంచెస్ పైన సరిపోతుంది. కింద నేను చూపించాను వేసుకోవాలని. కాకపోతే ఏంటంటే మనకి స్టిచ్ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి. అస్సలు క్లాత్ అనేది ఏమి వేయకుండా సరిపోయింది. ఇలా నీట్గా కట్ చేసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలి. చంక లూజ్ దగ్గర మెయిన్ సెంటర్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది టక్స్ అనేటివి. ఇలా చూసారా, ఇప్పుడు లోత్ అనేది మనం కుట్టేటప్పుడు మన ప్రాసెస్ అంతే కదండి, కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేశాను హ్యాండ్స్ అనేది. నేను మీకు ఫోటో పెడతాను చూడండి. హ్యాండ్స్ ఫేస్ అయితే పెట్టాను, కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, ఓన్లీ బాడీ వరకు అయితే పెడతాను. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లోనే ఉండాలి. చూడండి ఇలా
కింద హాఫ్ ఇంచుకి మనమైతే మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ క్రాస్గా ఉందని మళ్ళీ లైన్ అయితే వేసి కట్ చేశాను. ఇప్పుడు కింద హాఫ్ ఇంచుకి వదులుకుంటే మనం నడుము పట్టికైనా లేదా మనం పైపింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఈ లైన్ వేసాం కదా, ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసింది అమ్మాయి నడుము లూజ్ అనేది. ఎగ్జాక్ట్లీగా సరిపోయింది మనకు. చూడండి, ఇది ఫినిషింగ్ చాలా బాగుందండి. ఇది బోటిక్లో అయితే చేయించినట్టున్నారు. పీకోకి ఇట్లా చేశారు సైడ్కి, అంతా నీట్గా ఉంది. బ్లౌజ్ అయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదండి. బాగుంటే బాగుందని చెప్పాలి, లేకుంటే లేదని చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, ఫినిషింగ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇక్కడ మొత్తం నేను బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేశానండి సైడ్ జాయింట్లకి. కాకపోతే ఒక్క 2 ఇంచెస్ మాత్రమే ఎక్స్ట్రా తీస్తాను. అది ఎంత పెద్ద సైజ్ అయినా వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది కదా. మనం ఎవరి సైజ్ అయినా సరేనండి, ఎవరి బ్లౌజ్ అయినా సరే ఏంటంటే ఒక 2 ఇంచెస్ ఇప్పుడు కుట్లతో సహా పెట్టాను కాబట్టి, అంటే మనకి స్టిచ్ పడిన క్లాత్ ఉంది కాబట్టి దాంతో సహా ఇంకో 2 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డ్రాప్ అండి, నెక్ వచ్చేసి డ్రాపు. ఇలా యాజ్ టీజ్గా అలానే పెట్టమన్నారు. కాకపోతే నెక్ ఒకటి నేను తర్వాత సెట్ చేశాను. కొంచెం నాకు రౌండ్ అనిపించలేదు అందుకని. అయితే నాకు ఇట్లా కన్నా నేను తీసుకున్నదే నాకు కరెక్ట్గా అనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసి నేనైతే చూసుకున్నాను. ఇలా హైటు షోల్డర్ నుంచి మనకి మెయిన్ డాట్ అంటే బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ వరకు పెట్టేసుకొని హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 15.5 ఉందండి హైటు. చూడండి, ఈ హాఫ్ ఇంచు ఖర్చుతో సహా కలుపుకుంటే మనకి 15.5 ఉంది. కింద హాఫ్ ఇంచు కలుపుకుంటే 16. ఒక హాఫ్ ఇంచు తీసేస్తే మనకు వచ్చింది 1 ఇంచు తీసేస్తే 15 ఇంచెస్ అండి బ్లౌజ్ పొడవు మొత్తము. అయితే ఇక్కడ చూడండి, నెక్ వెడల్పైన పొడవైన 4 ఇంచెస్ పెట్టాను. అది ఇక్కడ 7 ఉందండి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 7 పెట్టారు. ఇలా చూడండి, డ్రాప్ అయితే నేను ఇలా సెట్ చేశాను రౌండ్గా లేదని. అయితే ఇప్పుడు ఏంటంటే మనం 7 పెట్టారు కదా, 7లో నేను 3 ఇంచెస్ షోల్డర్ తీసేసి 4 ఇంచెస్ నెక్ అయితే పెట్టాను బ్యాక్ సైడు. మనకు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నార్మల్గానే నార్మల్ బ్లౌజ్ ఉన్నట్టే ఉన్నది. అయితే ఈ చంక డౌన్ అని కూడా అంతేనండి, లేకుంటే పట్టేస్తుంది మనకి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఎంత ఉందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ తీసాను నేను. ఇక్కడ 1 ఇంచు లోత్ అనేది 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి, కింద అంటే మనకి చంక దగ్గర స్ట్రైట్గా 7 ఇంచ్ ఉందా లేదా అని కూడా చూశాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది నాడలకు కాబట్టి సరిపోయిందండి, డోరీస్ పెడుతున్నాం కాబట్టి 7 ఇంచెస్ సరిపోయింది. లేదు మనకి బటన్ పెట్టుకోవాలంటే డ్రాప్ దగ్గర మనకి షోల్డర్ అయితే చూసుకోవాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందని చూసుకుంటేనే మనకి బటన్కి అయితే అందుతుంది, లేదంటే అందదండి. ఇక్కడ ఆర్మ్ మనకి ఈ స్కేల్తోని ఇలా చూసుకోవాలి, కరువు స్కేల్తోని కరువు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా చంక లూజ్ మోర్కి మార్క్ చేసుకొని చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి. నడుము లూజు 1 ఇంచ్ డాట్స్ మీకు చూపిస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. అంటే మన బ్లౌజ్తోనైనా అంతే వచ్చింది, టేప్తోనైనా అంతే వస్తుంది. నేను పెట్టింది కరెక్ట్ సరిపోయిందండి వాళ్ళకి, ఎందుకంటే నేను వేసుకున్నది చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది, ఒక్క కుట్టు పడకుండా. చెస్ట్లో చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మీకు డౌట్ ఉంటుంది కదా ఎంత ఉందా అని, అందుకని ఇలా నీట్గా కట్ చేసుకుంటే డ్రాప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. షేపు అటు ఇటు కాకుండా నీట్గా రానికైతే మనము కదలకుండా కట్ చేయాలి క్లాత్ అనేది. చూడండి, ఫిట్టింగ్ చాలా బాగుందండి. ఒక నడుము దగ్గర లైట్గా ఒక హాఫ్ ఇంచ్ అంతా లూజ్ అయింది, కానీ హ్యాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అమ్మాయికి. ఎక్కడ మనకి షోల్డర్స్ కూడా భుజాలు జారకుండా చాలా నీట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది బ్లౌజ్ వేసుకున్న తర్వాత. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లాత్ ఇది ఉంది కదా సరిపోదు, అందుకని మనకు వాళ్ళు ఇచ్చారు కదా ఇంకో క్లాత్, మీటర్ క్లాత్, అది కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకో దానికి యూజ్ అవుతుంది అని చెప్పి పిండి వాళ్ళే తీసుకొచ్చారండి. అందుకని నేను ఇలా చూడండి ఓపెన్ అయితే చేసి ఇప్పుడు నేను ఇందులో ఫ్రంట్ అయితే కట్ చేయాలి. మిగిలిన క్లాత్ వాళ్ళే తీసుకుంటారు, మనకేం అవసరం లేదు. ఎందుకంటే 2 పీసులు ఇచ్చినప్పుడు క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకు
మనం కూడా ఇచ్చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు యూజ్‌ఫుల్ అవుతది అది క్లాత్ అనేది. ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. క్రాస్ కటింగేనండి ఫ్రంట్ వచ్చేసి. నార్మల్ మనం ఎలా పెట్టుకుంటామో నార్మల్ బ్లౌజ్‌కి అంతే. బ్యాక్ వచ్చేసి ఓన్లీ డ్రాప్ అయితే పెట్టాము. అంతే క్రాస్‌గా వేసుకొని మొత్తం ఇలా నీట్‌గా వేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి ఇలా. చూసారా? ఇలా మొత్తం మార్క్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటది. ఎందుకంటే ఎక్కడికి ఎంత వరకు ఉందనేది కరెక్ట్‌గా తెలిసిపోతది. ఒక్క దగ్గర మార్క్ చేయకపోయినా మనకు తేడా వచ్చేస్తదండి. అందుకని మొత్తం ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను బ్యాక్ డ్రాప్ మార్క్ చేయట్లేదు. స్ట్రెయిట్‌గా ఇలా వేశాను కదా లైను. ఎందుకంటే ముందు నెక్ అనేది మనకు కరెక్ట్‌గా తెలియనీకి అలా వేశానండి. ఇక్కడ పైపింగ్ వీళ్ళు లోడింగ్ వేశారు. చాలా నీట్‌గా ఉందండి బ్లౌజ్ అయితే. చూడండి ఇలా ముందు నెక్ అయితే చాలా పెద్దదండి. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అమ్మ ఇంత నెక్ ఉంటే కిందికి వచ్చేస్తదేమో అస్సలు బాగుండదేమో అనుకున్నాను. కానీ చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. 4 హుక్స్‌లది అంతవరకు పెట్టాను. నెక్స్ట్ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఫ్రంట్. ఇలా మొత్తం లైన్ వేసుకొని ఈ 3 డాట్లు అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి రౌండ్‌గా రావాలి నెక్ అయితే ముందు నెక్కు. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసుకొని క్లాత్ అయితే ఇక్కడ మనకు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే చూస్తుంటే పెద్దగా అనిపించింది, ముందుకు ఎక్కువ అయిపోతుందేమో అనిపించింది, కానీ ఏం లేదండి కరెక్ట్గా వచ్చి సరిపోయింది. అంటే హైట్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. హైట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే కొంచెం పొట్టిగా ఉన్నా మొత్తం కిందికి వచ్చేసేది నెక్ అనేది. ఇలా డాట్స్ అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా పెట్టాలండి. 2.5 3 ఇంచెస్ పొడవైనా పెట్టవచ్చు. వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. చంక దగ్గర స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. కింద కాజాపట్టి ఉక్స్ పట్టి నార్మల్‌గా అన్ని బ్లౌజులకు ఎలా వేస్తామో అలాగా వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకోవాలి. అందుకని ఫస్ట్ మిగిలిన క్లాత్ ఉంది కదా, అందులో అయితే తీద్దాము. మళ్ళీ ఎందుకు క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడ తీసాను. నేను ఇక్కడ డబల్ వేసానండి. ఎందుకంటే షేప్ పట్టీ అనేది ఫస్ట్ ఒకటే వేద్దాం అనుకొని కట్ చేశాను. మళ్ళీ క్లాత్ ఉంది కదా, చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కింద చెస్ట్ కింద షేప్ పట్టీ అనేది స్టిఫ్గా ఉంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. అందుకని ఇక్కడ 3 కాజాల వరకు పెడుతున్నాను. చూడండి మనకి షేప్ పట్టీలు అనేది బ్లౌజ్ని బట్టి 3 కాజాల వరకు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయితే తర్వాత ఐడియా వచ్చింది, క్లాత్ ఉంది కదా ఏదో ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా, డబల్ వేస్తే నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందని చెప్పి నేనైతే డబల్ కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా కరెక్ట్గా కట్ చేసుకొని, శారీ వచ్చేసి ఇదండి మనకి మెరూన్ కలర్ ఉంది కదా, అదే బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్. అయితే ఇక్కడ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంది. పెద్ద బార్డర్ సైడ్ అయితే కట్ చేశాను నేను. ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఎక్కువ అయితే కట్ చేయలేదు ముందుకు. లేదంటే ఒక పట్టి మందం కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే పట్టి పెట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ పైపింగ్ కాబట్టి నేనైతే కరెక్ట్గా కట్ చేశానండి. ఇక్కడ చూడండి ఓపెన్ చేసుకొని మనం బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చాలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేశాను. క్లాత్ కూడా మనకు వేస్ట్ అవుతే అస్సలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా బ్లౌజ్ అంతా అయిపోయేసరికి. అందుకని కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేయాలి. మనకి క్లాత్ ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా అడ్జస్ట్ కావాలనేదే టెక్నిక్ అండి మిషన్ కుట్టేటప్పుడు మాత్రం. ఎందుకంటే అన్ని బ్లౌజులు లెక్క ఒకే లెక్క కట్ చేస్తే మనకు సెట్ కావు. ఎందుకంటే కొన్ని బ్లౌజులు చాలా తక్కువగా ఉంటాయి, అందులో మనకి బ్లౌజులు అనేది సైజ్ బ్లౌజ్ వచ్చేసి పెద్దగా ఉంటాయి. అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. కొన్నేమో క్లాత్ పెద్దగా ఉండి సైజ్ బ్లౌజ్ చిన్నగా ఉంటాయి, అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అందుకని వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటూ మనం కట్ చేయడమే టెక్నిక్ అది కూడా. అందుకని ఒకేలాగా కట్ చేయొద్దు ఎప్పుడైనా బ్లౌజులు అనేది. ఇలా నీట్గా కట్ చేసుకొని చుట్టూ అంత క్లాత్ ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా
సరిపోయిందండి కరెక్ట్గా. నాకైతే అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే కాలేదు, ఎంత పెద్ద సైజ్ అయినా కూడా. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని షేప్ పట్టీలు కూడా మనము ఇందులో అయితే ఒకటి వెళ్తుందండి. ఒకటైతే మనము నెక్ దగ్గర ఇప్పుడు డ్రాప్ దగ్గర ఉంటుంది కదా, అది యాడ్ చేసి కుట్టాను 2 పీసులు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి పొడవు ఉంది కాబట్టి మనకి పొడవు తీసాను నేను. ఇందులో కూడా తీయచ్చు, కానీ షేప్ అనేది రావట్లేదు, అందుకని చంక దగ్గర మనకి వేయనికి కూడా యూజ్ అవుతుందని చెప్పాను. లైనింగ్ అయితే ఏం వేయలేదండి అతుకులు, ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే అతుకులు అనేవి పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.